హాయ్ అండి, నేను మీ శ్రీనివాసుని. మీ అందరికీ శుభోదయం. ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని నేను ఆశ కలిగి ఉన్నాను. దయచేసి ఈ చెప్పే మాటను అవునా కాదా మీరే కామెంట్లో పెట్టండి. ఓకే, రైట్. అదేమిటంటే, మనము రక్త పరీక్షకు పోయినప్పుడు డాక్టర్తో మన రక్తం మాట్లాడుతుంది తెలుసా మీకు? మన రక్తం మాట్లాడితేనే మనలో షుగర్ ఉందని సర్టిఫికెట్ ఇస్తాడు. అవును కదా? అలా ఎన్ని రోగాలు ఉన్నాయో మన శరీరంలో, మన దేహంలో, అన్ని రకాల రోగాల గురించి మన రక్తం మాట్లాడుతుంది. ఇది ఆశ్చర్యమేమి కాదు. మీ మాట మీరు కొత్తగా వింటున్నారో లేకపోతే ఇంత ముందుకు విన్నారో నాకైతే తెలియదు, కానీ నేను మీతో చెప్పే మాట 100% ఇది ఖచ్చితం. మనలో ఉన్న రక్తము డాక్టర్తో మాట్లాడుతుంది కదా, రైట్. అందుకే మనలో ఉన్న షుగర్ ఉందనో, లేకపోతే బీపీ ఉందనో, లేకపోతే ఇంకా కొలెస్ట్రాల్ ఉందనో, ఏదో ఒక జబ్బు ఉందని మాత్రం ఖచ్చితంగా మరి రక్తం క్లారిఫై చేస్తుంది, డాక్టర్ మనకు చెప్తాడు. అదేవిధంగా సృష్టికర్త అయిన దేవునితో కూడా మనలో ఉన్న రక్తము మాట్లాడుతుంది. డాక్టరు మనల్ని పరీక్షించినప్పుడు మన రక్తంలో ఎలాంటి రోగాలు కనిపించాయో దేవుడు చూసినప్పుడు కూడా మన రక్తంలో అన్ని రకాల పాపాలు కనిపించాయి. వాటన్నిటిని చూసినప్పుడు దేవుడు మనపైన ఒక ముద్ర వేశాడు. ఇతడు జన్మతః పాపి, ఇతనిలో మంచంటూ లేదని నిర్ణయించాడు. రక్తంలో అన్ని రకాల చెడు లక్షణాలు ఉండి, ఆ చెడు లక్షణాల యొక్క ప్రభావం వలన మనం చేసే క్రియలు దేవునికి చెడుతనంగా కనపడతాయి. అంతేకాదు, సమాజంలో మనం చూస్తున్నాము, వేల కొలది అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు, వ్యభిచారాలు, హత్యలు, ఘోరమైన అబద్ధాలు, అడ్డమైన లంచాలు వేల కొలది ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాము. అవన్నీ ఆ రక్తంలో ఉన్న గుణలక్షణాలే మానవుని చేత ఆ విధంగా చేపిస్తాయి. అందుకే మనం రోజుకు ఒక్కసారైనా ఖచ్చితంగా అబద్ధం ఆడతాం. ఒకవేళ నేను అబద్ధం ఆడకుండా ఈరోజు ఖచ్చితంగా ఉండగలుగుతాను అని నువ్వు అనుకుంటే, ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అబద్ధం ఆడతావు. అదే మనలో ఉన్న పాప లక్షణానికి సాదృశ్యం. అందుకే దేవుడు మనలో ఉన్న ఆ చెడు లక్షణాన్ని అసహించుకొని, నీవు పాపివి, నువ్వు పాపాత్ముడివి కనుక నీవు నరకానికి యోగ్యుడు అని చెప్పాడు దేవుడు. మనలో ఉన్న చెడు రక్తాన్ని బయటికి ఒలికించాలంటే చాలా కష్టం. ఉదాహరణకు, మనము ఒక పాపం చేశామనుకో, ఆ పాపాన్ని బట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తాం. వెళ్ళినప్పుడు కొట్టినప్పుడల్లా ఒక పాపానికి 1 లీటర్ తీసామనుకో రక్తం, మనం బ్రతుకుతామా? కనీసం పావు లీటర్ తీసినా బ్రతుకుతామా? ఎన్నిసార్లు అబద్ధం ఆడితే అన్నిసార్లు కొద్దిగా రక్తం బయటికి తీయాలి. ఎందుకంటే పాపపు రక్తం కదా అది, దానికి మూల్యం అదే. అది నీలో ఉన్న చెడు రక్తము, అంటే నీలో ఉన్న పాప స్వభావం పోవాలంటే చెడు రక్తం కొద్దిగా పోవాలి. పోయినప్పుడల్లా కొద్దిగా స్వభావం వెళ్ళిపోయిందనుకో, ఈ లెక్క ప్రకారము నువ్వు చేసినప్పుడల్లా కొద్దిగా రక్తం తీస్తే నీ పరిస్థితి ఏమిటి? ఇప్పటికీ మన తల వెంట్రుకలన్నీ పాపాలు చేసి ఉంటాము. అంటే ఈ పాటికి నువ్వు చనిపోయి ఎప్పుడో సమాధి మీద పూలు పెట్టేవాళ్ళు. అవును కదా? నీవు చనిపోవడం ఇష్టం లేదు కనుకనే, నువ్వు చనిపోయి నరకానికి పోవడం ఇష్టం లేదు కనుకనే ఆయన పవిత్రమైన రక్తాన్ని కార్చి నీలో ఉన్న పాపపు స్వభావాన్ని, నీలో ఉన్న ప్రతి పాపమును కడిగివేసి దేవుడు రక్షణను అనుగ్రహించాడు. ఇది నువ్వు నమ్ముతున్నావా? ఎప్పుడైతే దేవుడు తన పవిత్రమైన రక్తాన్ని, తన శరీరంలో ఉన్న రక్తాన్ని ఎప్పుడైతే బయటికి ఒలికించాడో, పాపపు స్వభావము కలిగిన ఆ లక్షణాలకు వెల చెల్లించినట్టు అని అర్థం. రక్తము మన దేహానికి ప్రాణము కనుక మన ప్రాణం ఇయ్యడం ఇష్టం లేకనే తన ప్రాణాన్ని ఇచ్చాడు. అర్థమైందా? నీలో ఉన్న ప్రాణము చెడు స్వభావము కలిగినది, చెడు రక్తం. అయితే
యేసు ప్రభులో ఉన్నది మాత్రము పవిత్రమైన రక్తము. ఆ రక్తము ఆయన దేహానికి ప్రాణం కాబట్టి నీ ప్రాణం తీయలేక తన ప్రాణాన్ని తీసుకున్నాడు. అర్థమైందా? నీ చెడు రక్తానికి బదులుగా పవిత్రమైన రక్తాన్ని ఇచ్చి వేల రెట్లు వెలగట్టాడు. అది అమూల్యమైన వెల. అది వెలకట్టలేని వెల ఇచ్చి దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. ఇది చాలా డెత్. దేవుని యొక్క మనసుంటేనే అర్థమవుతుంది. లేకపోతే అర్థం కావడం చాలా కష్టం. అందుకనే బైబిల్ గురించి చెప్పేవారు లేక చాలామంది బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక తన ప్రేమను వ్యక్తపరిచాడు దేవుడు. థ్యాంక్స్ అండి. మరి మళ్ళీ మరొక అంశం ద్వారా కలుసుకుందాము. బాయ్ 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 బాయ్.